హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మోటో విహారీ. ఈ వ్లాగ్ ఏందంటే ఇప్పుడు మనమైతే మన ఛానల్‌లో ఫస్ట్ టైమ్ అయితే మనం మోటో వ్లాగింగ్ అయితే చేయబోతున్నాం అనమాట. నియర్లీ మా ఇంటికాడ నుంచి అయితే ఒక 100 కిలోమీటర్స్ అయితే ఉంటది. ఇప్పుడు దాకా నేనైతే ఎళ్ళలేదు అక్కడికి. ఫస్ట్ టైమ్ అనమాట మనం వెళ్ళడము. ఆ ప్లేస్ గూడా బాగుంటదని నేనైతే చాలా మంది చెప్పారనమాట. నాకు చాలా మంది సజెస్ట్ చేశారు. అక్కడికైతే ఎళ్దాం ఇప్పుడు. ఏంది ఆ ప్లేస్ ఎలా ఉంటది ఏందనేది ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటది ఆల్మోస్ట్ నాకు తెలిసైతే. అక్కడికెళ్ళైతే మీకైతే చూపిస్తాను చూడండి లొకేషన్ ఎలా ఉంటది ఏందనేది చూసైతే ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే మనం మోటో వ్లాగింగ్ వ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫస్ట్ టైం అయితే తీస్తున్నాను మోటో వ్లాగింగ్ అయితే. ఏమైనా అంటే తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి, కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. నేను కూడా నెక్స్ట్ టైం చూడండి. యాక్సిడెంట్ అయితే అయింది ఇక్కడ కార్ అయితే వచ్చేసి అనమాట. ఇదే అనమాట ఊరు మోచర్లో అయితే. మనం ముందైతే భారత్ పెట్రోల్ బంక్ అయితే ఉంది, అక్కడైతే కొట్టించుకున్నాం ఫ్యూల్. అంటే ఇక్కడ లేకపోయినా ఈ ఫ్లైఓవర్ దాటితే ఇంకో బ్రిడ్జ్ అయితే ఉంది, అక్కడైనా కొట్టించుకోవచ్చు. కాబట్టి డోంట్ వరీస్. 300 కొట్టు. ఫ్యూల్ అయితే కొట్టించేసుకున్నాను 300కి అయితే. ఇప్పుడు మనం అయితే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోదాము. తిట్టు అనమాట ఇది, ఈ ఊరైతే తిట్టు. ఇక్కడ ఒక దర్గా కూడా ఉంటుంది, సుల్తానమ్మ దర్గా. ఇక్కడ ప్రతి సంవత్సరం బాగా అయితే ఫెస్టివల్ అయితే ఒకటి చేస్తారు, గంధం అనమాట. వేరే లెవెల్లో అయితే చేస్తారు. ఆల్మోస్ట్ చాలా మంది ఒక 2-3 లక్షల మంది ఆల్మోస్ట్ చెరువు మొత్తం నిండిపోతుంది సగం అయితే. మనమైతే ఆల్మోస్ట్ అయితే వచ్చేసాము. ఇదేనమాట నాకు తెలిసి ఊరైతే. తాటి చెట్ల పాలెం మేబీ ఇదే. చూద్దాము కొంచెం ముందుకు వెళ్ళే ప్లేస్ అయితే. ఇక్కడ ఊరు మధ్యలో గుడి అయితే ఉంది. మేబీ ఆల్మోస్ట్ ఇటు పక్క ఊర్లన్నీ ఇలాగే ఉంటాయి అబ్బా. ఊరు మధ్యలో గుడి అయితే ఉంటుంది. చూడండి ఆంజనేయ స్వామి బొమ్మ అయితే, విగ్రహం. ఆంజనేయ స్వామి కాడ నుంచి మనం పక్క నుంచి లెఫ్ట్లోకి వెళ్తే బీచ్కి అయితే వచ్చేస్తాం అనమాట. బీచ్ రూట్. కొంతమంది జనాలు కూడా ఉన్నారు అబ్బా ఇక్కడ బీచ్ దగ్గర అయితే. గైస్ చూస్తున్నారు కదా, ఇదే అనమాట నేను చెప్పిన పాయింట్ అయితే, ఓషన్ వ్యూ పాయింట్. మనం అయితే అక్కడికైతే వెళ్దాము. పైకి కూడా ఎక్కి మనం అయితే వెళ్దాం అక్కడికి. చూడండి అసలు సముద్రం అక్కడ నుంచి చాలా దూరం ఉంది బ్రిడ్జ్. ఇది మొత్తము దాని మీద ఎక్కి నడుచుకుంటూ ఇక్కడికైతే రావాలి. దాని మీదకైతే ఇప్పుడు మనమైతే ఎక్కుదాము కంపల్సరీగా. చూడండి అసలు చూస్తుంటేనే వేరే లెవెల్ ఉంది. ఇక్కడ కొన్ని మూవీస్, షార్ట్ ఫిలిమ్స్ కూడా తీసుకోవచ్చు. లొకేషన్ అలా ఉంది గైస్. చూడండి ఇది మొత్తం చూడండి అక్కడ దాకా ఉంది. ఇదే అనమాట స్టార్టింగ్ అయితే. ఇక్కడ నుంచి మెట్లు అయితే ఎక్కి వచ్చేసాం అనమాట. మన బండి అక్కడ పార్క్ చేశాను. ఇటు మొత్తం మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి మధ్య మధ్యలో ఇక్కడైతే హోల్స్ అయితే ఉన్నాయి, జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. పడ్డామంటే అంతే. చూడండి మొత్తం గాజు పెంకులు, బీర్ సీసాలు అయితే ఉన్నాయి. జాగ్రత్తగా అయితే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అక్కడక్కడైతే కొన్ని మూతలు అయితే పెట్టున్నాయి పైన, క్యాప్స్ లాగా. కొన్ని అయితే ఓపెన్ చేసి ఉన్నాయి. మనం అయితే చూసి జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. గైస్ ఈ ప్లేస్ మొత్తం భలే ఉంది, నాకైతే సూపర్గా నచ్చింది. మీరు కూడా ఈ టైంలో, అలాంటి టైంలో ఎప్పుడైనా రావాలనుకుంటే ఖచ్చితంగా అయితే రండి ఫ్యామిలీస్తో కూడా. ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఇక్కడ గాజు పెంకులు అవన్నీ ఉన్నాయి, కొంచెం అయితే జాగ్రత్తగా అయితే ఉండండి. షూ కానీ చెప్పులు కానీ కంపల్సరీగా మెయింటైన్ చేయండి, లేకపోతే అయితే డ్యామేజ్ అయితే అవుతుంది మనకైతే. చూడండి లొకేషన్ అయితే చుట్టూరు ఎలా ఉందో, వేరే లెవెల్. నాకైతే సూపర్గా అయితే నచ్చింది. కంపల్సరీగా ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అన్నమాట ఇదైతే. చూడొచ్చు మొత్తం వాటర్ సూపర్ అయితే ఉంది. నాకైతే బాగా నచ్చేసింది ప్లేస్ అయితే. మీకు అటు నుంచి కూడా చూపించాను కదా, ఆ వ్యూ కూడా సూపర్ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కానీ, ఫిలిమ్స్లో కానీ కొన్ని షార్ట్స్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ లొకేషన్లో. మంచిగా ఉంటుంది. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ లైక్స్, సబ్స్క్రైబ్స్ అయితే రావట్లేదు.
ఇంత కష్టపడి వీడియోస్ తీస్తుంటే మనకేందంటే సబ్స్క్రైబ్స్ రాకపోతే ఎలా ఉంటుందని చాలా బాధగా ఉంటుంది అనమాట. ఇంత మోటివేషన్గా తీసుకొని వీడియోస్ చేస్తూ ఉంటే మీరు కూడా ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అనమాట. చేస్తే మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. గైస్ ఇక్కడైతే ఫుల్ చేపలు అయితే ఉన్నాయి, పెద్ద పెద్దవి. జూమ్ చేస్తున్నాను, మీకు కనపడతాయో కనపడవో. గైస్ అయిగోండి చూడండి, ఇక్కడ చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో. అసలు వేరే లెవెల్ కదా, సూపర్గా ఉన్నాయి ఇక్కడైతే చేపలు. గైస్ చూసారు కదా ఫిష్లు కూడా ఎలా ఉన్నాయి ఈ ప్లేస్లో. అసలు వేరే లెవెల్ అయితే ఉన్నాయి ఫిష్లు కూడా. కొన్ని రెడ్ కలర్లో కూడా ఉన్నాయి, అయితే మీకు కనపడలేదు వీడియోలో. అంటే అంతా మన క్యామ్ అయితే అంత జూమ్ చేయలేదు అనమాట మన ఫోను. ఫిష్లు కానీ బాగుంది అబ్బాయి, లొకేషన్ మొత్తం చూడొచ్చు, చూడాల్సిన ప్లేసు ఖచ్చితంగా. అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళు అయితే నెల్లూరు కానీ కావలోళ్ళు కానీ కొంతమంది చాలా మంది చూసి ఉంటారు ఈ ప్లేసు. చూడొచ్చు, వచ్చి వెకేషన్కి అయితే చూడొచ్చు సండే ఆ టైంలో అయితే. గైస్ ఈ ప్లేస్ అయితే చూడండి, నడుస్తూ ఉంటే వస్తానే ఉంది ఈ ప్లేసు. నాకైతే అలుపు వస్తుంది నడుచుకుంటా వెళ్ళి. టైం అయితే ఇప్పుడు 3 అవ్వొస్తుంది. ఆల్మోస్ట్ మనం అయితే 12:40 అలా 12:20 అలా అయితే కదిలేమన్నమాట ఇంటికాడ నుంచి. ఇక్కడికి వచ్చేలేకి 2:30 అలా అయ్యింది. అంటే మొత్తం తిరిగి వచ్చాం కదా, అక్కడ నుంచి కూడా కొన్ని షార్ట్స్ అయితే వీడియోలు. ఇప్పుడైతే మనం దీని మీదకి అయితే వచ్చాము. అక్కడ ప్లేస్లో ఉండొచ్చు కొంతమంది జనాలు అయితే, చూద్దాం. కింద ఉంటారనుకుంటా, అంటే దాని కింద ఫిషింగ్ చేస్తూ ఉంటారు ఆల్మోస్ట్ నాకు తెలిసి అయితే. చూద్దాం దగ్గరికి వెళ్ళి. గైస్ అక్కడ మీకు ఇక్కడ కనపడుతుందా, ఇదిగోండి ఇక్కడ కనపడుతుందా మొత్తం డార్క్గా అవన్నీ చేప పిల్లలు. మీకు దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను చూడండి. మొత్తం చేపల గుంపు అన్నమాట, చూపిస్తాను. మనం వెళ్ళే లోపు ఉంటే బాగుంటుంది. అదిగోండి మొత్తం చేపలే అవి, చూడండి చేప పిల్లలు. అసలు అబ్బా ఇలాంటి వీడియో అయితే నేనైతే చేస్తానని అనుకోలేదు. నాకైతే మైండ్ పోతుంది. ఇక్కడ ఒక గుంపు ఉంది, అక్కడ ఒక గుంపు ఉంది, మళ్ళీ అక్కడ చూడండి గైస్. చూడండి చేప పిల్లలు అయితే వేరే లెవెల్ అయితే ఉన్నాయి. ఇదిగోండి ఖచ్చితంగా ఇక్కడే అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తము చూడొచ్చు మీరు. నేను ఆల్రెడీ జూమ్ చేసి అయితే పెట్టాను మీకు. ఖచ్చితంగా అయితే అసలు వేరే లెవెల్. నాకైతే అసలు అమేజింగ్ అనిపిస్తుంది. నేను అంటే బయట మనం మార్కెట్లో అలా చూస్తాం, కానీ ఫస్ట్ టైం మనం సముద్రంలో చూడడము ఇలాంటి రేర్ అనమాట. అంటే జనరల్గా మనం ఉండే వాళ్ళకి మనకేంటంటే ఇలాంటి చూడడము కొత్తగానే ఉంటుంది అనమాట సముద్రంలో. అది కూడా అంటే నదుల్లో వాటిల్లో అంటే కామన్, ఇలాంటి సముద్రంలో చూడడం అంటే ఎవరికైనా అలాగే ఉంటుంది అనమాట. అంటే ఒక ఈవినింగ్ టైంలో 4, 5, 6 ఆ టైంలో మనకైతే డాల్ఫిన్స్ కూడా వస్తాయి అన్నమాట ఇక్కడికైతే. అంటే వస్తాయని అంటారు కానీ కొంతమంది కనపడతాయి, కొంతమంది కనపడవు. చూద్దాం మనం కూడా. అంటే దాదాపు 3-4 అవర్స్ ఉంది టైం అయితే. మనకు కూడా ఏమైనా కనపడచ్చు, మేబీ మన లక్ బాగుంటే కనపడతాయి, లక్ లేదనుకుంటే మనం ఏం చేయలేము. గైస్ లొకేషన్ అయితే నాకు వేరే లెవెల్. అసలు ఎట్టుందంటే అలా ఉంది. అసలు దేనికి కట్టారు కూడా అర్థం కావట్లేదు గైస్. ఇదైతే సూపర్గా ఉంది. ఇక్కడ మొత్తం లొకేషన్స్ రూమ్స్ లాగా చూడొచ్చు, రూములు ఉన్నాయి. దేనికి కూడా అసలు ఇది దేనికి కట్టారో అసలు యూజ్ ఏందో కూడా తెలియదు అనమాట మనకి. ఇక్కడ లొకేషన్ ఉంది అని తెలిసింది, వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు మొత్తం చెత్తగా ఉంది, మొత్తం ఉప్పు పేరుకోపోయింది. ఇక్కడ చూడొచ్చు క్రిస్టల్స్గా ఉన్నాయి. ఇక్కడ మొత్తము నీళ్ళు ఉన్నాయో ఇంకిపోయినాయి కూడా అర్థం కావట్లేదు. మొత్తం ఉప్పు అయితే పేరుకుపోయింది. ఇక్కడ చూడండి మొత్తం హోల్ ఉంది. కింద ఇంకొక ఫ్లోర్ కూడా ఉంది, కిందకి కూడా వెళ్దాము, ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. కింద అయితే చూపిస్తాను చూడండి లొకేషన్ అయితే. అసలు వేరే లెవెల్. అబ్బా చూడండి ఎంత దగ్గరకు వచ్చాను చూడండి. ఇదే అనమాట. ఇంకా కొంచెం అయితే జారి అయితే పడ్డామంటే ఇంకా అంతే స్మాష్. నాకైతే కొంచెం అయితే స్విమ్మింగ్ వచ్చు, కానీ అక్కడ దాకా ఈత కొట్టాలంటే చాలా కష్టం. చూడొచ్చు అక్కడ దాకా ఈత కొట్టాలంటే చాలా కష్టము. అందుకనే కొంచెం దూరం నుంచే నేనైతే చూపిస్తున్నాను మీకైతే. మనం మాట్లాడేది ఏమైనా తప్పు కానీ అలా అనిపిస్తే మీకు చెప్పొచ్చు కామెంట్లో, నేను స్పోర్టివ్గానే తీసుకుంటాను. ఖచ్చితంగా నేను నెక్స్ట్ అయితే ఆ తప్పు అయితే చేయను అనమాట. ఓకేనా? ఇప్పుడైతే వీడియో మొత్తం తీసి చూపిస్తాను, లొకేషన్ మొత్తము తిరిగి అయితే. ఓకేనా? లెట్స్ గో.
కింద కూడా అలాగే కిందకు కూడా వెళ్ళి మీకైతే ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తాను. ఇంకో ఫ్లోర్ ఉంది కదా, అక్కడ కూడా బాగుంటుంది, చూపిస్తాను. లెట్స్ గో. ఇప్పుడైతే కిందకైతే పోదాము. అంకుల్ చేపలు పడడానికి కిందకైతే పోయాడు గేలం పట్టుకొని. లెట్స్ గో. ఇప్పుడైతే కిందకైతే వెళ్దాం. మెట్లు అయితే ఉన్నాయి, ఇటు ఉన్నాయి మెట్లు, ఇటు ఉన్నాయి మెట్లు. అంటే అటు ఒక దారి ఉంది, ఇటు ఒక దారి ఉంది. కానీ దానికి కంబైండ్ అయితే ఉండదన్నమాట, వేరు వేరుగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం అయితే కిందకి వెళ్దాం గైస్. మెట్లు దిగుతుంటే నాకైతే కింద కారుతున్నాయి. మెట్లు అయితే చిన్నగా దిగాలి, ఎటువంటి పట్టుకోవడానికి సపోర్ట్ అయితే లేదు. ఇప్పుడు చిన్నగా ఎత్తి కిందకి దిగుతాం. చిన్నగా అయితే దిగేసాను నేనైతే. ఇప్పుడైతే వెళ్దాము. అంకుల్ అయితే ఇక్కడ ఉంది కదా, కనబడుతుందా, ఇక్కడ హోల్ అయితే ఉంది కదా, దాంట్లోకి అయితే వెళ్ళున్నాడు అంకుల్ అయితే. మేమైతే వెళ్దాము. చేపలు ఎలా పడతాడేందని మీకైతే చూపిస్తాను వీడియోలో, చూసి అయితే ఎంజాయ్ చేయండి. ఇదిగోండి అక్కడ అంకుల్ అయితే గేలం అయితే వేసాడు. చూడొచ్చు, ఇక్కడ మొత్తం మీకు చూపిస్తాను అక్కడ దాకా వెళ్ళి. గైస్ ఇక్కడ లొకేషన్ మొత్తం కింద చెత్తగా ఉంది, కానీ బాగుంది అబ్బా. ఇక్కడ చల్లగా గాలి అయితే వస్తుంది, చూడొచ్చు. లొకేషన్ అయితే బాగుంది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ కూర్చొని అయితే గైస్ మీకు చూపిస్తాను. నాకు కనపడింది, అదిగోండి చూడండి ఎలా ఉంది. అసలు నేను దాన్ని ఏదో తాడనుకున్నాను, గమనిలేదంతగా. చూడొచ్చు మీరు. నేను దగ్గరికి వెళ్తే అదైతే వెళ్ళిపోతుంది, అందుకని దూరం నుంచి అయితే వీడియో తీస్తున్నాను. ప్లీజ్ వెళ్ళబాకు. ఏదో తింటుంది, అదిగోండి చూడండి కదులుతూ ఉంది. ఓ వెయిట్ 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 చూడండి, అదైతే వెళ్ళిపోతుంది ఇప్పుడు. ఇదిగోండి ఇక్కడే ఉంది. వేరే లెవెల్ గైస్ ఇదైతే. అసలు నేనైతే మైండ్ పోతుంది నాకు ఇంత దగ్గర నుంచి. చూడండి, ఫోన్ ఎక్కడ కింద పడిద్దని భయం వేస్తుంది, కానీ అసలు వేరే లెవెల్ ఉంది ఇది. ఎంటర్గా అయితే పట్టుకోవచ్చు దాన్ని, కానీ మనకు వద్దు, దాన్ని వదిలేద్దాము. చూడండి గైస్ మీకు కూడా చూపిస్తాను. అక్కడ చూడండి చేపలు కనపడుతున్నాయా, చేపలు అవన్నీ చూస్తున్నారు కదా. ఇక్కడ మొత్తం అంకుల్కి అయితే చెప్దాము. అంకుల్ అయితే అక్కడ చేపలు పడుతున్నాడు. అంకుల్ ఎక్కడున్నాయి చేపలు? అంకుల్ వినపడిందో లేదో, దగ్గరికి వెళ్ళి అయితే చెప్తాను. ఇక్కడైతే ఉన్నాయి, చూపిస్తాను అంకుల్కి. అంకుల్ ఆడున్నాయి చేపలు, చేపలు ఉన్నాయి, కనపడుతున్నాయి. పెద్దవి, ఈ సైజు తిరుగుతుంటాయా? బాగున్నాయి, పెద్దవి ఉన్నాయి, కొంచెం పెద్దగానే ఉన్నాయి. అయిపోండి అక్కడ ఉన్నాయి, దాని కింద ఉన్నాయి కరెక్ట్గా. ఇది విషయ మనకేంటంటే కామెడీ, కొత్తగా ఉంది కాబట్టి మనమైతే అలాగ ఆశ్చర్యపోతాం అనమాట చేపలని చూసి. అంకుల్ని అడిగితే అంకుల్ ఏమన్నాడు మీరు విన్నారు కదా, అవన్నీ తిరుగుతుంటాయి కామన్ అని చెప్పి. చూద్దాం ఇప్పుడైతే. అంకుల్ చేపది పట్టాడు. ఆహా, అంకుల్ ఇది దేనికి కట్టించింది? అసలు వైర్ లాగేదానిక? రొయ్యలు లాగేదానికా? అది తాకేదానికి. అంటే పైన కాలువలాగా ఉందిగా, మొత్తం దాంట్లో వదులుతారు. మొత్తం రొయ్యలు దాంట్లో ఉంటాయి, పైన ఉంటాయి. అంటే ఈ వీటిలో నీళ్ళు వెళ్తాయి, పైకి వెళ్తాయి నీళ్ళు. అవును, ఇక్కడ మోటార్ పెడతారు ఈ దిమ్మల మీద.
పైప్ దీంట్లో వేస్తారు. ఓకే. రొయ్యలు మొత్తం పైన ఉంటాయి. రొయ్యల గుంటలకి నీళ్ళ. ఓకే. ఎప్పుడు కట్టించింది ఇది? ఎన్ని సంవత్సరాల క్రితం కట్టించింది? 40 ఏళ్ళు. 40 ఏళ్ళు పైనే ఉంటుంది. 40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ళు లోపే. గైస్ ఇప్పుడు దాకా నేనైతే చెప్పాను కదా, ఇది ఓషన్ వ్యూ పాయింట్ అని, అదని ఇదని, డాల్ఫిన్ వ్యూ పాయింట్ అని. కొంతమంది అలా పెట్టి తమ్నేలు పెట్టి అందరికి అదే అలవాటు చేస్తారనమాట. కానీ దీనికి ఉన్న హిస్టరీ ఏంటంటే నేను చెప్తా. అంటే దీనికి ఇది ఎందుకు కట్టారు, అసలు ఈ కట్టడం ఎందుకు కట్టారు ఏందనేది మీకైతే నేను చూపిస్తాను. మొత్తం క్లారిటీగా అయితే చెప్తాను. అంకుల్ చెప్పిన విధంగా ఏంటంటే మీకు వినపడకపోవచ్చు మేబీ, నేనైతే క్లారిటీగా అయితే చెప్తాను. ఇక్కడ ఉన్నాయి కదా ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లో ఏంటంటే పైప్ వేస్తారనమాట. పైప్ వేసి సముద్రంలో వేస్తారు పైపు. అక్కడ నుంచి ఇక్కడైతే మనకి మోటార్ అనేది కనెక్షన్ ఇస్తారనమాట. మోటార్ కనెక్షన్ పెడతారు. ఇక్కడ మోటార్ వేసి పెట్టేసి ఇక్కడ నుంచి పైపు పైకి పోనిస్తారు. పైన హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ పైనుంచి పైప్ పోనిస్తారు. కింద నుంచి పైకి పోనిస్తారు అనమాట పైపు. నేను పైకి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను, క్లారిటీగా చెప్తాను, మీకు అర్థమవుతుంది గైస్. ఇప్పుడు ఏంటంటే ఇది ఎందుకు కట్టారు ఏందనేది మీకు చూపిస్తాను. దీని లోతు కూడా ఇక్కడ నుంచి ఒక 25 ఫీట్స్ అయితే లోపలికి అయితే ఉంటుంది అనమాట. దీని లోపల లోతు అంకుల్ అయితే ఇప్పుడు చెప్పారనమాట. ఇది ఉంది కదా, ఇక్కడైతే పైప్ వస్తుంది. పైప్ వచ్చి కింద నుంచి ఆ వాటర్ పైపు దీంట్లో వేస్తారు. దీంట్లో వేసి ఏంటంటే వాటర్ మొత్తం ఏంటంటే స్టోరేజ్ అవుతుంది. దీంట్లో స్టోరేజ్ అయ్యి కనపడుతుందా మీకు అక్కడ? అది కనపడుతుందా? దాంట్లోకి అయితే వాటర్ సప్లై అయితే వెళ్తాయి అన్నమాట మొత్తం ఆ చివర లాస్ట్ దాకా అనమాట. ఈ వాటర్ అంతా దేనికంటే చెప్తాను చూడండి. ఈ వాటర్ అంతా దేనికంటే రొయ్యల చెరువులు ఉన్నాయి కదా, వాటికి సప్లై చేయడానికి అనమాట. అంకుల్ చెప్పిన విధంగా ఏంటంటే ఈ వాటర్ అంతా ఏం చేస్తారంటే, ఫస్ట్లో చూపించాను కదా మీకు ఏంటంటే చెత్త మొత్తం ఉందని, ఒక 2 స్విమ్మింగ్ పూల్ లాగా అటు ఇటు వాటిల్లో వెళ్ళి స్టోర్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి మనకేంటంటే మోటార్లు వేసి రొయ్యల చెరువులు ఉంటాయి కదా, ఎవరికి కావాలంటే వాళ్ళు మోటార్లు వేసి వాళ్ళు సపరేట్గా లాక్కుంటారంట. అది ఈ ఊర్లో వాళ్ళు కట్టించుకుందంట. నాకు అంకుల్ చెప్పిన విధంగా అయితే 40 ఇయర్స్ లోపే ఉంటుందంట ఈ కట్టడానికి ఏజ్ అయితే. అప్పుడే ఇంత అంటే మేబీ వాళ్ళకి ఇదంతా లాస్ రావడం అయ్యి ఉండొచ్చు. మేబీ దీన్ని మెయింటెనెన్స్ అయితే తీసేశారనమాట. నాకు తెలిసి అయితే మెయింటెనెన్స్ అయితే తీసేసి ఉంటారు. అందుకే మెయింటెనెన్స్ లేక ఇలా తయారైపోయింది అనమాట. ఇదైతే యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా అయితే చెప్పారు. ఇవేంటంటే దీని పేరు నెల్లూరు వ్యూ పాయింట్ అని, నెల్లూరు ఓషన్ వ్యూ పాయింట్ అని, డాల్ఫిన్ వ్యూ పాయింట్ అని. ఇవన్నీ కాదబ్బా, ఇదేంటంటే రొయ్యల చెరువుల కోసం వాటర్ సప్లై చేయడానికి కట్టించారు. ఓకేనా? ఇదన్నమాట హిస్టరీ. తెలుసుకొని ఏదైనా మాట్లాడాలి. ఏదో వచ్చాము వీడియో తీసుకున్నాము ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడబోకండి. నేనైతే లాస్ట్లో అయితే వెళ్ళిపోతున్నాను. మీకు ఇంకో వ్యూ అయితే చూపిస్తాను. చేపలు అయితే క్లారిటీగా కనబడుతున్నాయి. మీకైతే చూపిస్తాను చూడండి. నేనైతే వెళ్ళిపోయేటప్పుడు ఈ వ్యూ అయితే కనపడింది, మీకు చూపిస్తాను చూడండి. గాయస్ అక్కడైతే చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో. నాకైతే మైండ్ పోతుంది మా జీవితం. నేనైతే వెళ్ళిపోతున్నాను లాస్ట్లో. చూసారు కదా లొకేషన్. అబ్బా నాకైతే వచ్చినందుకు వర్త్ అనిపిస్తుంది. అసలు ఇంత వర్త్ అనుకోలేదు నేను ఇక్కడికి రావడం. అసలు చూడొచ్చు. అసలు నాకైతే మైండ్ పోతుంది. అసలు నేను ఎప్పుడు సముద్రంలో ఇలా లైవ్ ఫిష్ అయితే చూడలేదన్నమాట. అంటే మార్కెట్లో అలా చూశాను, కానీ ఇందాక కూడా చెప్పాను ఇదే మాట. కానీ ఏంటంటే మనకి ఆ మాటల్లో అలా వచ్చేస్తుంది. చూపిస్తాను. ఇక్కడ కూడా ఇంకో గుంపు అయితే ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. లాస్ట్ వెళ్ళిపోతున్నాను అనమాట, మొత్తం షూట్ అయిపోయి. ఇక్కడ కనపడింది మీకు చూపిస్తాను. వా, కెమెరా అయితే రొటేట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత ఉందో. అసలు ఎన్ని ఉన్నాయి అసలు చేపలు గైస్, చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. అబ్బా చూడొచ్చు. 6x అయితే నేను పెట్టి చూపిస్తున్నాను. అంటే ఎంత లాంగ్లో ఉన్నాయన్నమాట. అవి అయితే దగ్గర నుంచి వెళ్తే ఇంకెంత పెద్దవి ఉంటాయి మీరే అర్థం చేసుకోండి.
గైస్ వీడియో మొత్తం చూసారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ మీ మోటో విహారీ. థ్యాంక్ యూ. జై హింద్.